ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటక అశోక్ చక్రవర్తి. చాలామందికి ఇష్టమైన టాపిక్ ఒకటి మనం డిస్కస్ చేసుకుందాము. అదేంటో తెలుసా? ఇంతకుముందు మనము జస్ట్ ఇంటరాక్షన్స్లో ఒకసారి మీరు చూశారు. ఆ ఇంటరాక్షన్స్ది ఈరోజు నేను బోర్డు మీద రాసి చూపిస్తాను. అదేంటి అంటే, యాక్చువల్గా మనకు లాంగ్వేజ్ ఉంటుంది కదా, వీ హ్యావ్ 2 types ఆఫ్ ఇంటరాక్షన్స్, 2 types ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఎదుటి వాళ్ళతో మనము ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం. మన ఫీలింగ్స్ని మనం ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో దాన్నే కమ్యూనికేషన్ అంటాం. అయితే ఈ కమ్యూనికేషన్ని షేర్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే, 2 waysలో మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే, వెన్ యు ఆర్ యూజింగ్ వర్డ్స్. వితౌట్ యూజింగ్ వర్డ్స్ ఏంటి అంటే దాన్ని నాన్ వర్బల్ అంటారు. వర్బల్ నాన్ వర్బల్ అనేది కాకుండా, వర్బల్ అంటేనేమో వర్డ్స్ యూజ్ చేయడం, నాన్ వర్బల్ అంటేనేమో వర్డ్స్ని యూజ్ చేయకుండా ఉండేది. కానీ ఇప్పుడు నేనేంటి చెప్తున్నాను అంటే, వర్బల్లోనే 2 types ఆఫ్ కమ్యూనికేషన్. యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఒకవేళ చూస్తే ఇది కమ్యూనికేషన్ అని రాసామనుకోండి. కమ్యూనికేషన్ అని రాసాం. కమ్యూనికేషన్లో నాన్ వర్బల్ ఉంది, ఇక్కడ వర్బల్ ఉంది. వర్బల్, నాన్ వర్బల్. నేను మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. నాన్ వర్బల్ అంటే ఏంటంటే వర్డ్స్ యూజ్ చెయ్యం, మనం వర్డ్స్ అస్సలు యూజ్ చెయ్యం. అదే వర్బల్ అనుకోండి, వర్డ్స్ యూజ్ చేస్తాం మనం. అదేంటి సార్, నాన్ వర్బల్ అంటే వర్డ్స్ యూజ్ చేయకుండా కూడా కమ్యూనికేట్ చేస్తాము మనం అనుకోవచ్చు మీరు. చేస్తాం మై డియర్. ఎందుకంటే ఒక వ్యక్తి అక్కడ నిలబడ్డాడు, మనకు వాటర్ కావాలి అన్నప్పుడు మనం ఏమంటాం? ఎక్స్క్యూజ్ మీ అన్నాం అనుకోండి, అతను వాటర్ తీసుకొస్తాడా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ లుకింగ్ ఎట్ యూ అండ్ యూ ఆర్ లుకింగ్ ఎట్ హిమ్. యూ ఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అండ్ జస్ట్ యూ ఆర్ డూయింగ్ యువర్ వర్క్ అండ్ హీ ఈజ్ డూయింగ్ హిస్ వర్క్. యూ జస్ట్ సీ హిమ్ అండ్ హీ జస్ట్ సీస్ యూ. మీరు ఏమంటారంటే జస్ట్ అంటారు. అన్నప్పుడు ఏం తేవాలి? అతను వాటర్ తీసుకొస్తాడు. హ్యావ్ యూ యూజ్డ్ ఎనీ వర్డ్ దేర్? ఏమైనా వర్డ్స్ యూజ్ చేస్తారా మీరు అక్కడ? మీరు క్లియర్గా చెప్పండి. ఏమీ యూజ్ చేయలేదు. ఏమీ యూజ్ చేయకపోయినా అతను ఎలా వాటర్ తీసుకొచ్చాడు అంటే దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. మీరు కమ్యూనికేట్ అయ్యారు, బట్ అక్కడ వర్డ్స్ యూజ్ చేయలేదు. దట్ ఈస్ కాల్డ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. మీరు వర్డ్స్ యూజ్ చేస్తారనుకోండి, యూ కెన్ యూజ్ వర్డ్స్ దేర్. ప్లీజ్ బ్రింగ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అనొచ్చు. అది వర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. అది వర్బల్ కమ్యూనికేషన్. ఓకే, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఈ వర్బల్ కమ్యూనికేషన్లోనే 2 types ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది. 2 types ఆఫ్. ఏంటది అంటే ఇక్కడ చూడండి, ఫార్మల్, అలాగే నెక్స్ట్ వన్ మీకు తెలిసిపోతుంది ఏంటి అంటే ఇన్ఫార్మల్. ఇది ఇక్కడ రాలేదు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రాలేదు. నాన్ వర్బల్లో కాదు, వర్బల్లోనే ఉంది. ఎందుకంటే వర్బల్లోనే మనకు ఫార్మల్ ఇన్ఫార్మల్ ఉంటుంది అండ్ రిటర్న్లో కూడా ఉంటుంది. కానీ ఇది ఏంటి, కమ్యూనికేషన్ అంటే రిటర్న్ కమ్యూనికేషన్, స్పోకెన్ కమ్యూనికేషన్ 2 ఉంటాయి. మనం ఇక్కడ కమ్యూనికేషన్ అంటే ఒకరితో మనం ఎలా మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడడం అనేది చూస్తున్నాం మనం. రిటర్న్ ఈజ్ డిఫరెంట్, అది పక్కన పెట్టేసేయండి. ఇది మనం మాట్లాడడం అన్నమాట. అయితే మాట్లాడడంలో కూడా మనకు రిటర్న్లో కూడా స్పోకెన్లో కూడా ఫార్మల్ ఇన్ఫార్మల్ 2 ఉంటాయి. ఎప్పుడైనా మీరు చూసారా? హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్ ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్? వెన్ యు ఆర్ వెన్ యూ గో టు స్కూల్ దే విల్ టీచ్ యూ దట్ ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్. ఎందుకు నేర్పిస్తారు అంటే ఫార్మల్ ఎక్కడ, ఇన్ఫార్మల్ ఎక్కడ. ఫార్మల్ లెటర్స్ ఆర్ రిటన్ టు అఫీషియల్స్. ఫార్మల్ లెటర్స్ ఆర్ రిటన్ టు అఫీషియల్స్ అన్నమాట. ఇన్ఫార్మల్ లెటర్స్ ఆర్ రిటన్ టు జస్ట్ యువర్ రిలేటివ్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ నైబర్స్ ఎట్సెట్రా. మీ వాళ్ళకి రాయడానికి దానికి ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. అలాగే జస్ట్ లైక్ దాట్ మనకు ఫార్మల్ ఇన్ఫార్మల్ అనేది ఉందన్నమాట. టాక్స్ అంటాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫార్మల్ అలాగే ఇన్ఫార్మల్. ఫార్మల్ ఇన్ఫార్మల్ అంటే ఇది టాక్ అన్నమాట. మీ టాక్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. ఫార్మల్ కమ్యూనికేషన్, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అని అర్థం ఇక్కడ.
వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ హెడ్డింగ్ ఏంటి? వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కాదు, వర్బల్ కమ్యూనికేషన్. సరే, వర్బల్ కమ్యూనికేషన్లో ఫార్మల్, ఇన్ఫార్మల్. ఇక్కడ మీరు ఎవరినైనా ఒక క్వశ్చన్ అడగాలి. ఆ క్వశ్చన్ని చాలా మర్యాదగా అడగవచ్చు. ఎలా? ఒక వ్యక్తి అక్కడ నిలబడ్డాడు అనుకోండి, మనం డైరెక్ట్గా చూసేసి ఏమంటాం? తెలుగులో అయితే నువ్వు అక్కడ ఎందుకు నిలబడ్డావు అంటాం. ఒక పెద్ద వ్యక్తి నిలబడ్డాడు, పెద్ద ఏజ్ అతను, చూడ్డానికి మంచి ఆఫీసర్లా ఉన్నాడు, అతన్నే మనం అడగాలి. అయ్యి నువ్వు అక్కడ ఎందుకు నిలబడ్డావు అని అడగం మనం. తెలుగులో అయితే సార్ మీరు అక్కడ ఎందుకు నిలబడ్డారు అని అంటాం. మరి ఇంగ్లీష్లో కూడా మర్యాదగా అడగాలి కదా, అడగాలి, మర్యాదగా అడగాలి అన్నప్పుడు మనము ఇంగ్లీష్లో మామూలు క్వశ్చన్, ఇన్ఫార్మల్ క్వశ్చన్ని ఫార్మల్గా ఎలా చేస్తామో చూడండి. డైరెక్ట్గా వై ఆర్ యు స్టాండింగ్ దేర్ అన్నాం. వై ఆర్ యు స్టాండింగ్ దేర్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? నువ్వు అక్కడ ఎందుకు నిలబడ్డావు అని. నువ్వు అక్కడ ఎందుకు నిలబడ్డావు అని. దాన్నే మీరు ఫార్మల్గా అడగవచ్చు, తెలుసా? మర్యాదగా అడగవచ్చు. ఎలా అంటే చూడండి, మే ఐ నో, నేను తెలుసుకోవచ్చా అని. మీరు అనుకోవచ్చు, సార్ నాకు అర్థమైపోయింది, మే ఐ నో వై ఆర్ యూ స్టాండింగ్ దేర్ అని అడగాలి కదా, అంతే కదా అనుకోవచ్చు మీరు. కానీ అడగడంలో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కొంచెం చేంజ్ చేయాలి. మే ఐ నో అనేది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. మే ఐ నో అనేది ఒక ఎక్స్ప్రెషన్. మీరు అడగాల్సింది ఏంటి అంటే మే ఐ నో వై వచ్చింది, వై. కానీ ఆర్ యూ కాదు ఇక్కడ. యూ షుడ్ నాట్ ఆస్క్ ఆర్ యూ, వై యూ అనాలి. వై యు ఆర్ స్టాండింగ్ దేర్ అనాలి. వై యు ఆర్ స్టాండింగ్ దేర్. ఎక్కడ చేంజ్ అయిందో చూడండి. ఇక్కడ ఆర్ యూ కాస్త యు ఆర్ అయ్యింది. ఇక్కడ ఆర్ యూ కాస్త యు ఆర్ అయ్యింది. వై ఆర్ యూ స్టాండింగ్ దేర్ అంటే తెలుగులో మీరు అక్కడ మీరు ఎందుకు నిలబడ్డారు అని డైరెక్ట్గా వచ్చింది. కానీ అదే క్వశ్చన్ మీరు ఇక్కడ అడిగారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మీరు అక్కడ ఎందుకు నిలబడ్డారో నేను తెలుసుకోవచ్చా, మీరు అక్కడ ఎందుకు నిలబడ్డారో నేను తెలుసుకోవచ్చా. ఇక్కడ నేను తెలుసుకోవచ్చా అనేది వచ్చింది చూడండి, ఇది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అంటాం. మీరు ఇక్కడ WH క్వశ్చన్ అడుగుతున్నారు. సో WH క్వశ్చన్ అడగొచ్చు, సేమ్ WH క్వశ్చన్ విత్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అడిగామనుకోండి, అది ఫార్మల్ అవుతుంది. WH క్వశ్చన్ మీరు అడుగుతున్నారు, అది ఇన్ఫార్మల్ అవుతుంది. బట్ మే ఐ నో అనే ఈ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్తో యాడ్ చేశారనుకోండి, అది ఫార్మల్ అవుతుంది అన్నమాట. కాబట్టి కొంచెం చేంజ్ చేయాలి. యూ హ్యావ్ టు చేంజ్ హియర్. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ సబ్జెక్ట్, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రైట్ వర్బ్. కానీ క్వశ్చన్లో ఏంటి అంటే వర్బ్ ఫస్ట్ వస్తుంది, సబ్జెక్ట్ నెక్స్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ క్వశ్చన్స్ని చేంజ్ చేయడము, ఇది చాలా సెంటెన్సెస్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంకా మనము నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ హ్యావ్ ఎ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్.